ఒంగోలు నగరపాలక సంస్థ ఆఖరి కౌన్సిల్ సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది. చివరి సమావేశం కావడంతో పూర్తి స్థాయిలో సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 20 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ నందు ప్రవేశపెట్టగా సభ్యులు ఒకటి మినహా అన్నింటికీ ఆమోదం తెలిపారు. గత కౌన్సిల్లో 38వ డివిజన్ నందు కొత్తగా నిర్మించనున్న పార్కుకు శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టాలని ప్రతిపాదించగా నాడు అది వాయిదా వేయగా నేడు మరోమారు అదే అంశం వాయిదా పడింది. గడిచిన 5 సంవత్సరాలుగా సభ్యులందరూ కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారని మేయర్ గంగాడ సుజాత స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి, డివిజన్ల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశం ఇది. ఈ సమావేశానికి ఇంచుమించుగా అందరూ వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి ఈ సమావేశం మనకి లైఫ్లో గుర్తుండిపోయే విధంగా సభా మర్యాదలు పాటిస్తూ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇది అయిన తర్వాత ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి ఇంకా అంటే కౌన్సిల్ మీటింగ్ అంటే ఇప్పుడుతో ముగుస్తుంది, కానీ దీని తర్వాత మనకి మళ్ళీ బయట మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా దానిలో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి మమ్మల్ని, ముఖ్యంగా అధికారులని, నగరపాలక సంస్థను సంతోషపరచవలసిందిగా కోరుతూ అజెండా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా నాకు కాంట్రాక్టర్గా ఉండేటటువంటి సెంట్రల్ పార్టీకి వచ్చి అందరికీ నమస్కారం అండి. సభ నిర్వహిస్తున్నారు కాబట్టి చేసేవాడి అదే అంశాన్ని లాస్ట్ అధికారులు మీరు కలిసి రెడీ చేశారు. ఎందుకు పెట్టారో చెప్పండి. అసలు మీరే మాట్లాడలేదు. 550 రూపాయలు పెద్ద మొత్తం అయినందున వాటిని ఈ హౌస్ ట్యాక్స్ దాంట్లో కొన్ని రాని బాకీలు తీసేస్తున్నామని చెప్పినప్పుడు రైట్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని పేర్లు కూడా మీకు చెప్పారు అధ్యక్ష. మరి దాని మీద కూడా మరి ఇప్పుడు కనీసం దీంట్లో పేర్లు కూడా లేవు అధ్యక్ష. పేర్లు లేకుండా ఓన్లీ అసెస్మెంట్ నెంబర్లు ఎదురుగా వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వరకే ఇచ్చారు అధ్యక్ష. కనీసం నేమ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఒక ఏరియా వైజ్ ఇస్లాంపేట లేకపోతే హౌసింగ్ బోర్డు కాలనీ అవి మనుషులు కేసు అవ్వట్లేదు. నెంబర్లు అయితే ఉన్నాయి. ఆ 200 రూపాయలు కట్టారు, ట్యాప్ తీసుకున్నారు. ఈ బీపీఎల్ స్కీమ్ లో బిలో పవర్టీ లైన్ స్కీమ్ లో వచ్చిన ట్యాప్స్ దాంట్లో మెజారిటీ ఉన్నాయి. అవి ఒకసారి ఐడెంటిఫై చేసేసి దీంతో పాటు కొంతమంది రైట్ డిమాండ్ ప్యూరిఫికేషన్ కోసం చేస్తున్నాము. ఎందుకంటే చాలా వరకు మనం కలెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా 17-18% స్టేట్లో సెకండ్ లిస్ట్లో ఉంటున్నాం. సో దానివల్ల దీన్ని సర్వే చేయించాము. ఎంపీగా చెప్పినటువంటి బయట టాయిలెట్స్ ఇబ్బందులు ఏమనుకున్నారు. మామూలు టాయిలెట్స్ కాల్ చేస్తున్నది అది కూడా బీపీఎస్ సిస్టమ్ లో ఉన్నవే. అంటే ఇలా కొన్ని సంస్థలు, ఏజెన్సీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ ని మేము క్లియర్ చేసుకుంటామని పదే చెప్పడం జరుగుతుంది. మరి కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ ని కూడా యూటిలైజ్ చేసి బయోడిగ్రేడబుల్ ని మేము ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి పనులను కూడా ఏదన్నా మనం ఇంత గ్రాంట్లు నగరపాలక సంస్థ నుంచి మనం డ్రా చేస్తున్నాం అనేది మనందరం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే రేపటి నుంచి మనం ఉండవు. మరి అధికారులు కూడా ఇక్కడ పన్నుల రూపంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రజల అవసరాల కోసం మనం వినియోగించడంలో వారి యొక్క చిత్తశుద్ధి కూడా చాలా ముఖ్యం అధ్యక్ష. ఇప్పుడు ఒకవేళ మనం ఈ ప్రాసెస్ కనుక చేయకపోతే ఆ అమికస్ క్యూరీ అనే ఒక కమిటీ వాళ్ళు వచ్చేసి మనకి ఫైన్ వేస్తారంటే స్టేట్ మొత్తం మీద వాళ్ళు కమిటీలాగా ఏర్పడేసి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. అది దాదాపు క్రోర్స్ వేస్తారని చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఈ బయో విజార్డ్ అంటే దాదాపు 15 రోజుల్లోనే ఈ కంపోస్ట్ లాగా ఎరువులాగా తయారు చేస్తారు. దానికోసం దీన్ని గ్రాంట్ కాదండి, ఇది మన మున్సిపల్ ఫండ్స్ నుంచే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన
ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకుని ఆల్రెడీ స్వచ్ఛంద ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.